దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్న రీతిలో టీడీపీ పెద్దలు కల్తీ మద్యం సిండికేట్గా ఏర్పడి రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. జిల్లాలు రీజన్ల వారీగా రాష్ట్రాన్ని ముక్కలు చేసుకుని పంచుకుని మరీ కల్తీ మద్యం దందా సాగిస్తున్నారు. మద్యం డిస్టిలరీలు, వైన్ షాపులు, బెల్ షాపులు, ఇలా మద్యం వ్యవస్థ మొత్తం ఈ పచ్చ సిండికేట్ గుప్పెట్లోనే ఉంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోని 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టారంటే ఈ సిండికేట్ విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలా వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతున్న టీడీపీ కీలక నేతలకు ప్రభుత్వం కొమ్ము కాస్తోంది. టీడీపీ నేతలు వర్గీయుల కోసం కూటమి ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకం పేరు దోచుకో దాచుకో. ప్రభుత్వంలో పలుకుబడి ఉంటే చాలు ఈ పథకానికి అర్హులు. సిండికేట్ను దందాను నడిపించే సామర్థ్యం ఉంటే చాలు మీరెంతైనా దోచుకోవచ్చు, లెక్కలేనంత దాచుకోవచ్చు. మీకు కూటమి అండదండలు పుష్కలంగా ఉంటాయి. ఇలా పచ్చతమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ కూటమి ప్రభుత్వం. అనకాపల్లి, ఏలూరు, గూడూరు, పాలకొల్లు, తాజాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ఏరులై పారుతోంది. కూటమి నేతల కనుసన్నల్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం దందా పచ్చగా సాగుతోంది. ఎక్కడికక్కడ కల్తీ మద్యం రాకెట్ బాగోతాలు బయటపడుతున్నా ప్రభుత్వ పెద్దల ఆదేశాలు, ఆశీర్వాదాలతో దందా మాత్రం నిరాటంకంగా సాగిపోతోంది. ఇప్పటి వరకు అతిపెద్ద కల్తీ మద్యం కేసులు 5 బయటపడగా ప్రతి సందర్భంలో టీడీపీ చోటా నేతలే ఎక్సైజ్ పోలీసులకు దొరికారు. కానీ వాళ్లపై ఈగ వారనివ్వడం లేదు కూటమి పెద్దలు. అలా 3 పెగ్గులు 6 స్కాములుగా కల్తీ మద్యం దందా అడ్డు అదుపు లేకుండా సాగిపోతోంది. తాజాగా మదనపల్లి సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకల చెరువులో బయటపడిన కల్తీ మద్యం రాకెట్ వెనుక సూత్రధారుల పేర్లు బయటపడకుండా అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు అడ్డుకట్ట వేశారు. కల్తీ మద్యం తయారీ యూనిట్ పై ఎక్సైజ్ శాఖ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య దాడి చేశారు. కానీ సాయంత్రం 6 గంటల వరకు ఆ వివరాలను మీడియాకు వెల్లడించలేదు. ఎందుకంటే ఈ దందా రింగ్ మాస్టర్ అన్నమయ్య జిల్లా టీడీపీ కీలక నేత కాబట్టి. ఎక్సైజ్ శాఖ దాడులు జరిగిన సమయంలో కేబినెట్ మీటింగ్ కోసం ప్రభుత్వ పెద్దలు వెలగపూడిలోని సచివాలయానికి వస్తున్నారు. విషయం తెలియడంతో సచివాలయంలో పెద్దలు తర్జన భర్జన పడ్డారు. మ్యాటర్ బయటకొస్తే దందా మొత్తం బయటపడుతుంది. ప్రభుత్వ పరువు కల్తీ మద్యంలో కలుస్తుంది. అందుకే ఆగమేఘాల మీద పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి. చేతులు కాళ్లతో పాటు నోరు కూడా కట్టేయడంతో పోలీసులు కూడా ఏం మాట్లాడలేకపోయారు. సాయంత్రం చీకటి పడిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ మమ అనిపించారు. కేవలం మండల స్థాయి టీడీపీ నేతతో పాటు 8 మంది కూలీలను అరెస్టు చేసినట్టు ఘనంగా ప్రకటించుకున్నారు. రాయలసీమ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్ పేర్లను మాత్రం ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రస్తావించలేదు. టీడీపీ నేతల కనుసన్నల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం సిండికేట్ నడుస్తుందనేది బహిరంగ రహస్యం. కానీ ఎక్కడా కీలక నేతల పేర్లు బయటకు రావు. అనకాపల్లి జిల్లా కేంద్రంగా టీడీపీ సిండికేట్ కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తోంది. ఉత్తరాంధ్ర అంతటా ఈ సిండికేట్దే హవా. అనకాపల్లి జిల్లాలో ఈ రాకెట్ బయటపడి 2 టీడీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. కానీ ఉత్తరాంధ్ర స్థాయిలో నడుస్తున్న ఈ దందా వెనుక నర్సీపట్నంకి చెందిన టీడీపీ కీలక నేత కుటుంబం ఉందనే విషయం పోలీసులు, అధికారులకు తెలిసినా అందరూ మౌనంగా ఉంటారు. ఎక్సైజ్ శాఖ అధికారులు కనీసం ఆ కుటుంబ సభ్యులను ప్రశ్నించే సాహసం కూడా చేయరు. ఇక నెల్లూరు, ప్రకాశం, బాపట్ల ప్రాంతాల్లో కల్తీ మద్యం సిండికేట్ వెనుక రేపల్లకు చెందిన ప్రముఖ టీడీపీ నేత ఉన్నారు. అత్యంత వివాదాస్పద టీడీపీ ప్రజాప్రతినిధి ఉభయ గోదావరి జిల్లాల్లో కల్తీ మద్యం డాన్గా చెలరేగిపోతున్నారు. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ యూనిట్ నెలకొల్పి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కల్తీ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. టీడీపీ వివాదాస్పద నాయకుడు కావడంతో పోలీసులు కూడా మద్యం సిండికేట్ జోలికి వెళ్లడం లేదు. ఈ కేసులో ఓ టీడీపీ నేత అరెస్టుతో సరిపెట్టారు తప్ప సదరు కీలక నేత వైపు కన్నెత్తి కూడా చూడలేకపోయారు అధికారులు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం కేసులో దొరికిన వారందరూ టీడీపీ నాయకులే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది తిరగకుండానే భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. కోనసీమలో భారీ నకిలీ మద్యం దందా వెలుగులోకి వచ్చిన అధికారులు వాటిని మూలాలు కనుక్కోలేకపోయారు, పోలీసులు కనుక్కోలేకపోయారు అనడం కంటే కూటమి నేతలు పోలీసుల చేతులు కట్టేశారనడం కరెక్ట్. కోనసీమ జిల్లాలో తీర ప్రాంతమైన అల్లవరం మండలం కోమరిగిరి పట్టణంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న ఓ ఇంటిపై కొన్ని రోజుల క్రితం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ మద్యం తయారు చేసే యంత్రంతో పాటు ముడి సరుకు కూడా లభ్యమైంది. దీంతో మరింత లోతుగా దాడులు నిర్వహించిన అధికారులకు ఏకంగా భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీనే బయటపడింది.
అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి ఎక్సైజ్ పోలీసులే షాక్ అయ్యారు. అల్లవరం మండలం కోమరగిరి పట్నం గ్రామంలో నకిలీ లిక్కర్ దందా నడుస్తున్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తే సమయానికి వాటి ప్రధాన నిర్వాహకుడు అప్పటికే తయారు చేసిన నకిలీ మద్యాన్ని 2 ఆటోల్లో ఎక్కించి ట్రాన్స్పోర్ట్ చేసే పనిలో ఉన్నాడు. ఎక్సైజ్ పోలీసుల్ని చూసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో దొరికిన సరుకు అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లోపల దొరికిన సామాగ్రి, ముడి సరుకులు చూస్తే భారీ స్థాయిలోనే దందా జరిగినట్టు అధికారులు గుర్తించారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న యంత్రం ఖరీదే 15 లక్షలు ఉంటుందని అంచనా. 130 లీటర్ల స్పిరిట్ తో పాటు మద్యం తయారు చేసే యంత్రం, 1065 మద్యం సీసాలు, 6000 ఖాళీ సీసాలు, ఏసీ బ్లాక్ బ్రాండ్ తో ఉన్న లేబుళ్లు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ మద్యం తయారీ ఎవరి కనుసన్నల్లో సాగుతుందో అందరికీ తెలుసు. కానీ పోలీసులు కూడా ఏం మాట్లాడరు. పరారైన వ్యక్తుల కోసం వెతుకుతున్నాం అంటారు తప్ప తెర వెనుక ఉన్న రింగ్ మాస్టర్లను మాత్రం పట్టించుకోరు. కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల అండతో నడుస్తున్న ఈ నకిలీ మద్యం దందా కోనసీమ ప్రజల ప్రాణాల్ని తోడేస్తోంది. కోనసీమ నకిలీ మద్యం దందాలో మరో ప్రధాన విషయం ఏమిటంటే, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ తయారు చేసే మద్యం బాటిల్ 160 రూపాయలు ఉంటే వీరు అచ్చం అదే తరహాలో తయారు చేసి 120 రూపాయలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అచ్చుగుద్దినట్టు ఏపీ బేవరేజెస్ తరహా బాటిల్స్, లేబుళ్లను ఎలా తయారు చేస్తున్నారు? ఈ మొత్తం వ్యవహారానికి ఎవరు సహకరిస్తున్నారన్న అంశంపై ఇప్పటికీ అధికారులు స్పష్టత ఇవ్వలేదు. కోనసీమలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం బయటపడిన తర్వాత రాష్ట్రంలో అనేక చోట్ల ఇదే రకమైన దందాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ములకల చెరువు వ్యవహారం ఇందులో ఓ భాగం మాత్రమే. బయటపడాల్సింది ఇంకా చాలా ఉంది. రాష్ట్రంలో మెడికల్ షాప్ లేని ఊరు ఉంటుందేమో కానీ మద్యం షాపు లేని ఊరు లేదు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అలా తయారు చేసింది. అయితే ఇది పైకి కనిపించే దందా, పైకి కనిపించని మరో మాఫియా ఉంది. అదే నకిలీ మద్యం మాఫియా. ఓవైపు ప్రతి గల్లీలో బెల్ట్ షాపులను నడిపిస్తూనే మరోవైపు తెర వెనుక నకిలీ మద్యం తయారు చేస్తే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది కూటమి నేతలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూడా దీనికి అతీతం కాదు. కూటమి ప్రభుత్వ పాలనలో నకిలీ మద్యం తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. కూటమి నేతలు కొందరు కుమ్మక్కై నకిలీ మద్యాన్ని తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. బెల్ట్ షాపులు కూడా తమవే కావడంతో మనల్లెవర్రా ఆపేది అనే టైప్లో సాగిపోతోంది ఫేక్ లిక్కర్ దందా. నెల రోజుల క్రిందట ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో కల్తీ మద్యం ముఠాని పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా పాలకొల్లులో ఏకంగా కూటమికి చెందిన నాయకుల కనుసన్నల్లోనే మద్యం కుటీర పరిశ్రమ వెలుగు చూసింది. పాలకొల్లు నకిలీ మద్యం మాఫియాపై జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. అచ్చుగుద్దినట్టు ఏపీ బేవరేజెస్ బాటిళ్లలోనే నకిలీ మద్యం కూడా పోస్తుండడంతో ఏది అసలైందో ఏది నకిలీదో గుర్తుపట్టలేకపోతున్నారు మందుబాబులు. పాలకొల్లులో తయారైన ఈ నకిలీ మద్యం ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో జోరుగా చెలామణి అవుతోంది. చాలా మంది తెలియక నకిలీ మద్యం తాగి రోగాల బారిన పడుతున్నారు. అదేవిధంగా నెల రోజుల కిందట ఏలూరు జిల్లాలో నిర్వహిస్తున్న కల్తీ మద్యం స్థావరాన్ని ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. 2 వ్యక్తుల్ని అరెస్టు చేసి 270 నకిలీ మద్యం బాటిళ్లు, 20,000 మద్యం సీసా మూతలు, సుమారు 700 ఖాళీ మద్యం బాటిళ్లు, ఓ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా వేగవరం గ్రామానికి చెందిన నూతి మధు అనే యువకుడు మద్యం సీసాలు తీసుకువెళ్లడాన్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే తమ్ముడు సాయిరాంతో కలిసి మధు మద్యాన్ని కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. మందుబాబులకు ఎటువంటి అనుమానం రాకుండా సీసాలకు సంబంధించిన మూతలను విజయవాడకు చెందిన ఓ వ్యాపారి వద్ద నుంచి కొనుగోలు చేసి సీలు వేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకుని 270 మద్యం సీసాలు, 19,000 మూతలు, ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ మద్యం మార్కెట్లను ముంచెత్తడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు ఉభయ గోదావరి జిల్లా వాసులు.